Hey everyone, welcome to Shri Handlooms and the Funnel Hill Creamery presents Pep Talk with Parnika Season 4 powered by Shubhamastu for all the wedding needs. మరి సీజన్ 4లో ఇవాల్టి గెస్ట్ గురించి చాలా చెప్పాలి అని నేను చాలా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను. సో లెట్ మీ టెల్ యూ. 21 years బ్యాక్ ఈనాడు జర్నలిజం స్కూల్లో ఎంఏ తెలుగు చేసి ఈటీవీలో న్యూస్ ప్రెజెంటర్గా కెరియర్ని స్టార్ట్ చేసి మా టీవీలో సీనియర్ న్యూస్ రీడర్గా ఉండి ప్రస్తుతం ఎన్టీవీ, వనితా టీవీ అండ్ భక్తి టీవీలో కరెస్పాండెంట్గా ఉంటూ ప్రతి క్షణం ప్రజాహితం అంటూ పొలిటికల్ న్యూస్ అయినా, సినిమా న్యూస్ అయినా, భక్తి అయినా ఇలా ఎటువంటి న్యూస్ అయినా కూడా స్క్రిప్ట్ లేకుండా అనర్గళంగా స్వచ్ఛమైన తెలుగులో ఎన్ని గంటలైనా ప్రజెంట్ చేయగలిగే సత్తా ఉన్న సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ రీడర్ దేవి గారు ఈజ్ ఆన్ పెప్ టాక్ విత్ పర్ణిక సీజన్ 4. హాయ్ దేవి గారు. హలో పర్ణిక, ఎలా ఉన్నారు? యా ఐమ్ గుడ్. వెల్కమ్ టు పెప్ టాక్ విత్ పర్ణిక దేవి గారు. వావ్, దిస్ ఈస్ ఫ్రమ్ శ్రీ హ్యాండ్లూమ్స్. ఓకే. యా, సహజంగా ఆడవాళ్ళు. అంతేగా. ఓకే, నైస్. యా, థ్యాంక్ యూ పర్ణిక. మై ప్లెజర్. థ్యాంక్ యూ శ్రీ హ్యాండ్లూమ్స్. ఓకే. అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ ఫనల్ హిల్ క్రీమరీ అండ్ శుభమస్తు. వావ్, థ్యాంక్ యూ సో మచ్. సో దేవి గారు, పెప్ టాక్ విత్ పర్ణికలో యూజువల్లీ 3 segments ఉంటాయి. Okay. ఫస్ట్ వన్ ఇస్ ర్యాపిడ్ ఫైర్, సెకండ్ వన్ ఇస్ దిస్ ఆర్ దాట్, అండ్ థర్డ్ వన్ ఇస్ బ్రేకింగ్ న్యూస్. Oh. లెట్స్ గెట్ ఇన్ టు ది ఫస్ట్ సెగ్మెంట్, ర్యాపిడ్ ఫైర్. ఎన్టీవీలో జాయిన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది? అండ్ మీరు అసలు ఆ ఎన్టీవీని వదలకుండా ఇన్ని ఇయర్స్ ప్రయాణం ఎలా జరుగుతోంది అండ్ ఎందుకు వేరే ఛానల్స్కి వెళ్ళలేదు? 16th year ఎన్టీవీలో నా జర్నీ. నా 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నేను ఎన్టీవీలో ఎంటర్ అయ్యాను 2009లో. వావ్, సో 2024 వరకు బ్రేక్ లేదు. గ్రేట్. మీరు అడిగారు ఎందుకు వేరే ఛానల్కి వెళ్ళలేదు అని. ఒక విమెన్కి ఏం కావాలి? సేఫ్ అండ్ సెక్యూరిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్. అవును, ఈ 3 అక్కడ ఉన్నాయి. గ్రేట్. వావ్. సో దట్ నేను అందుకే నా జర్నీని ఎన్టీవీతో కంటిన్యూ చేస్తున్నాను. మీరు ఇలా అనర్గళంగా తెలుగు మాట్లాడుతుంటారు నాన్ స్టాప్గా, అంటే స్క్రిప్ట్ లేకుండా. సో దీనికి మీరు ఏమైనా కోచింగ్ తీసుకున్నారా, లేకపోతే అది మీకు మీ అమ్మగారి దగ్గర నుంచో లేకపోతే ఫ్యామిలీ నుంచి వచ్చిందా? అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేర్చుకున్నారా? ఎలా? యాక్చువల్లీ నా కెరీర్ స్టార్ట్ అయింది ఈనాడు జర్నలిజం స్కూల్లో. అక్కడ ఒక ఎగ్జామ్ పెట్టారు. అందులో మేము సెలెక్ట్ అయ్యాము. ఓకే. ఒక 1 month అక్కడ ట్రైన్ అప్ చేశారు. ఓకే. తెలుగు మీద పట్టు రావడం అంటే మాత్రం అక్కడ స్టార్ట్ అయింది. ఓకే. కానీ వన్స్ నేను ఎన్టీవీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా వైడల్ ప్లాట్ఫామ్. అవును. భక్తి వచ్చేసరికి ఎంటైర్లీ డిఫరెంట్. అమ్మో. అక్కడ మన సనాతన ధర్మం, అవును, మన భాష, మన యాస ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అవును, అవును. సో దానికోసం నేను కొంత అయితే మాత్రం హోంవర్క్ చేశాను. 2024లో టాప్ 3 న్యూస్లు ఏవి అయి ఉంటాయని మీ ఉద్దేశం? ఢిల్లీ లిక్కర్ కేస్ ఓకే. అండ్ స్కిల్ డెవలప్మెంట్ కేస్, ఓకే. అవి టాప్. ఓకే. అంటే కాంట్రవర్సీ అండ్ సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్. ఓకే. ఇంకొకటి 3 అడిగాను. ఇవే ఇక పొలిటికల్లో జరిగేటువంటి కాంట్రవర్సీస్. ఓకే. 2024లో రిలీజ్ అయిన 4 మూవీ నేమ్స్ చెప్పండి టకటక. సలార్, ఓకే. పుష్ప 2, ఓకే. లక్కీ భాస్కర్ ఒకటి, పొటేల్. ఓకే, నైస్. దుమ్ములు ప్రథమ విభక్తి, మరి ద్వితీయ విభక్తి ఏంటి? నిన్ను నన్ గూర్చి గురించి. వావ్, సూపర్. రీసెంట్ టైంలో మన తెలుగు స్టేట్స్ నుంచి చాలా పాపులర్ అయిన 2 క్రికెటర్స్ నేమ్స్ చెప్పండి. రీసెంట్గా రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి. ఇంకా హైదరాబాదీ పేరు గుర్తు రావట్లేదు. తిలక్ వర్మ. యా, ఓకే. న్యూస్ రీడర్స్గా, జర్నలిస్ట్గా మీకు సొసైటీలో ఉండే ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు విపరీతంగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. మనం ఒక పొలిటికల్ ఇష్యూని మనము సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే మాట్లాడతాం. మనకే పార్టీతోనూ పాలసీ మ్యాటర్స్తోనూ సంబంధం లేదు. సో మనము ప్రజెంట్ చేసేది మన కళ్ళతో చూసింది, అక్కడ జరిగింది మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఒక న్యూస్ యాంకర్, న్యూస్ ప్రెజెంటర్, జర్నలిస్ట్ పని. సో దానికి కొన్ని పార్టీస్ని ఆపాదిస్తూ ఉంటారు. అదొక ఛాలెంజ్.
ఓకే ఓకే. మీ ప్రొఫెషన్లో మీకు చాలా నచ్చే విషయం ఏంటి? నాకు బ్రేకింగ్ న్యూస్ చేసేటప్పుడు చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. అవునా? చాలా కిక్ ఉంటుంది. ఓకే. మ్మ్. మీరు ఎప్పుడన్నా లైవ్ చేసేటప్పుడు గెస్ట్ల మధ్యలో గొడవలు అవుతాయి కదా, అది దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఏదన్నా ఒక గొడవ గురించి మీకు ఏమైనా గుర్తుంటే మీరు చెప్పండి. ఆగండి, మీరు ఆగండి, ఒక నిమిషం ఆగండి అని చెప్తాము. కానీ వాడు గొడవ అయితే ఆపరు. సో షార్ట్ బ్రేక్ తీసుకుందాం అన్న ఓకే. తర్వాత బ్రేక్ టైంలో కొంచెం కూల్ చేసి సో అలా. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే తమ్ముడు తమ్ముడే పేకట పేకట్టే. రాజకీయంగా అపోనెంట్స్ రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ అవును రెండు కామెంట్స్ చేసుకుంటాయి, అవును తిట్టుకుంటాయి. కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ మాత్రం వాళ్ళు జనరల్గానే మాట్లాడుకుంటారు, అవును. ఫ్రెండ్స్ లానే మాట్లాడుకుంటారు. ఎస్ ఎస్. మీరు ఫీల్డ్ రిపోర్టింగ్ కూడా చేస్తారు కదా, సో మీరు మర్చిపోలేని సంఘటన ఏదన్నా ఉందా? అంటే చాలా భయంకరమైన సంఘటన, మర్చిపోలేని సంఘటన. చాలా ఉన్నాయి. బేసిక్గా నేను ఎక్కువగా విమెన్ ఇష్యూస్ మీద, వాళ్ళ మీద జరిగే అటాక్స్ మీద ఎక్కువగా నేను ఫీల్డ్ రిపోర్టింగ్కి వెళ్తాను. మ్మ్. వీణవంక అనే ఒక ప్లేస్కి వెళ్ళాను నేను. మ్మ్. వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయి మీద కొలీగ్సే అంటే కానిస్టేబుల్ ట్రైనింగ్లో అన్న అన్న అంటున్నా కూడా వాళ్ళు అత్యాచారం జరిగింది. మ్మ్. ఆ సిచ్యువేషన్లో నేను ఆ ప్లేస్కి వెళ్ళాను. అది చాలా ఇంటీరియర్ ప్లేస్, ఒక కొండ దగ్గర. అట్లీస్ట్ అక్కడ ఒక ట్రాన్స్పోర్టేషన్ లేదు. వీళ్ళు ఎవరైనా వెళ్ళాలంటే లిఫ్ట్ అడిగి వెళ్తూ ఉంటారు. అక్కడ అమ్మాయి ఏంటంటే ఒక బుక్ తీసుకురావడం కోసం ఒక బైకర్ని లిఫ్ట్ అడిగింది. మ్మ్. అన్న నన్ను అక్కడ దాకా డ్రాప్ చేస్తావా అని. అత్యాచారం చేస్తూ ఒక వీడియో వాడు రిలీజ్ చేస్తాడు ఫ్రెండ్స్ అందరికీ. సో అక్కడ అన్న వద్దన్నా, అన్న నీకు దండం పెడతానన్నా, ఇట్లాంటి వర్డింగ్స్ విన్నప్పుడు నేను స్క్రీన్లో ఉన్నప్పుడు నాకు కళ్ళలో వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని నేను ఆ ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నప్పుడు మ్మ్. ఖచ్చితంగా నేను ఒక విమెన్, I know. నా కళ్ళ ముందు ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒక జర్నలిస్ట్గా నేను ఎంత ప్రొఫెషనల్గా ఉంటానో అవుట్ ఆఫ్ ది బాక్స్ నేను ఒక అమ్మాయిని. మానవత్వం. మానవత్వం ఇలాంటి సిచ్యువేషన్లో హ్యాండిల్ చేయడం కష్టం ఉంటుంది. చాలా చాలా పెద్ద ఛాలెంజెస్ అవి. ఓకే, మీరు కవర్ చేసిన ది మోస్ట్ ఫన్నీయెస్ట్ న్యూస్ ఆర్ ఇంటర్వ్యూ ఏంటి? ఏదన్నా ఉందా? ఫనీయెస్ట్ అంటే నేను ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువగా చేస్తాను. మ్మ్. మ్మ్. కోట శ్రీనివాసరావు గారితో చేశాను. ఓకే. చాలామంది అన్నారు ఆయన చాలా కోపంగా ఉంటారు, మ్మ్. మీరు చాలా జాగ్రత్తగా అడగాలి, ఆయన పెద్దవాళ్ళు అయిపోయారు కదా మ్మ్. ఆ, మ్మ్. అనేసి నాకు చెప్పారు. కానీ స్క్రీన్ మీద ఆయన అంతా కామెడీ చేస్తూ ఉంటారు, విలనిజము వెర్సటైల్ అవును. అని. ఓకేలే వెళ్దాము చేద్దామని మ్మ్. ఆ, వెళ్ళి కూర్చునగానే ఆయన అన్నారు, "ఆ, ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే నువ్వు ఎక్కడి నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి" అన్నారు. ఓకే అంటే చాలా కామెడీగా అహనా పెళ్ళంట నుంచి మొదలు పెడితే మ్మ్. తను ఎలా యాక్ట్ చేస్తాడు, మ్మ్. చాలా మడ్డిగా కనిపించడానికి నేను దొల్లానమ్మా అని ఆ మట్టిలో. డైరెక్టర్ చూసి ఈడేవాడు, వీడిని ఎక్కడి నుంచి తెచ్చారు అని. అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్లోనే ఒక రియాలిటీ. అంటే బై బర్తే జెనెటికల్గానే వీళ్ళు నటనతో పుట్టేశారా అనేంతలా మాట్లాడుతుంటేనే అలా ఉంది. చాలా ఎంజాయ్ చేశాను నేను. ఓకే ఓకే. నేషనల్ స్పోర్ట్ ఆఫ్ జపాన్ ఏంటి? వాలీబాల్ కాదు, సుమో రెస్లింగ్. ఓ రెజ్లింగ్. Yes. కరెంట్ చైర్మన్ ఆఫ్ ఇస్రో ఎవరు? సోమనాథ్. ఎస్. మీరు ఒకళ్ళ ఫ్యాన్, పర్టికులర్ ఒకళ్ళ ఫ్యాన్, వాళ్ళ గురించి ఏమైనా అలిగేషన్స్, ఏమైనా బ్రేకింగ్ న్యూస్లు వచ్చినప్పుడు హౌ డు యూ హ్యాండిల్? ఫస్ట్ పర్సనల్ వేరు, ప్రొఫెషనల్ వేరు. నేను సొసైటీకి మాత్రమే ఆన్సరబుల్ కదా. అవును. నేను ఒక న్యూస్ ప్రెజెంటర్గా, ఓ జర్నలిస్ట్గా సొసైటీ కోసం మాత్రమే మాట్లాడాలి. అక్కడ ఉన్నది నాకు ఒక అభిమాన హీరో అయినా తప్పు చేస్తే తప్పు చేశాడనే చదవాలి. సమాజం దృష్టిలో తప్పైనప్పుడు, నేను ఒక 4th ఎస్టేట్లో వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను నా ప్రొఫెషన్కే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఓకే. జర్నలిజం అంటే చాలా సెట్ బ్యాక్స్ ఉంటాయి, అసలు టైమింగ్స్ ఉండవు, ఫ్యామిలీ టైం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. మెయిన్గా ఎక్కువ ఇంపార్టెంట్ న్యూస్లో లేకపోతే ఎలక్షన్స్ ఉన్నప్పుడు వర్క్ హెక్టిక్గా ఉంటుంది, ఫీల్డ్ రిపోర్టింగ్ ఉన్నప్పుడు. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నేను ఈ స్థాయిలో మీ ముందు ఇంటర్వ్యూ కూర్చునేదాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు. అసలు నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి తనే కారణం. వావ్. అండ్ పర్సనల్ లైఫ్ అన్నారు, అసలు అది చాలా తక్కువ కాదు, అసలే ఉండదు. అండ్ ఎలక్షన్స్ టైం మార్నింగ్ 6కి వస్తే నైట్ 10 o'clock వెళ్తాం. అంటే ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ అందరికీ ఉండకపోవచ్చు, బట్ సీనియర్స్ అయ్యే కొద్దిగా మన మీద ఎక్స్పెక్టేషన్స్ అదే లెవెల్లో ఉంటాయి. అవును, మనకు కూడా మోర్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. అవును అవును. న్యూస్ రీడర్స్లో
మీరు కాకుండా మీకు చాలా నచ్చే న్యూస్ రీడర్స్ ఎవరు కటింగ్ అక్రాస్ ది న్యూస్ ఛానల్స్? ఓ ప్రత్యూష, ఓకే. ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఓకే. నేషనల్లో కరణ్ థాపర్. నైస్. న్యూస్ ఛానల్స్ జనరలీ ఎలాంటి న్యూస్లు చాలా సీక్రెట్గా ఉంచుతాయి? అంటే యూజువల్లీ న్యూస్ ఛానల్స్ అసలు సీక్రెసీ అనేవి మెయింటైన్ చేయవు. సో ఎలాంటివి సీక్రెట్గా బయటికి రానివ్వకుండా చేస్తాయి? చాలా కాంట్రవర్సీ దడిగారు. సీక్రెట్ అనేది ఉండదు. యాక్చువల్లీ పలానా సీక్రెట్ని దాస్తే దాగదు కదా. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ వర్క్ చేసేదే వార్తల సేకరణ కోసం. అవును. ఒక వార్తని మనము దాచేయాలి, రహస్యంగా ఉంచాలి, ఇంకో వార్తని మనము టెలికాస్ట్ చేయాలి అనే ఒక సిస్టమ్ అంటూ ఏది ఉండదు. ప్రతిదీ వార్తే అవుతుంది. ఇప్పుడు నువ్వు సీక్రెట్ గా దాస్తే పక్క ఛానల్ వాళ్ళు సీక్రెట్ గా దాచాలని లేదు కదా. అవును అవును. సో అందరూ యూనివర్సల్ గా అందరూ టెలికాస్ట్ చేస్తారు. కానీ ఆ వార్తలో ఉన్న క్రెడిబిలిటీ, దానికి ఉన్న విశ్వసనీయత, దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ని బట్టి మాత్రమే దాన్ని ఎక్కువ టెలికాస్ట్ చేయాలా లేకపోతే దాన్ని సిజర్ చేయాలా అనేది ఆ వార్తా ఛానల్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. సో కోటి దీపోత్సవం అనేది అదొక చాలా 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 పెద్ద స్టేజ్ అండ్ నేషనల్ వైడ్ వెళ్తుంది కదా. కోటి దీపోత్సవంని మీరు సింగిల్ హ్యాండెడ్గా ఆన్ స్టేజ్ విత్ కో యాంకర్, స్క్రిప్ట్ సరిగ్గా లేకుండా అనర్గళంగా మాట్లాడుతుంటారు. అసలు మీ ఫీలింగ్ ఏంటి ఆ స్టేజ్ మీద? అంటే చాలామంది గెస్ట్లను డీల్ చేయాలి, స్వామీజీలను వాళ్ళ గురించి చెప్పాలి, శ్లోకాలు చెప్పాలి, తర్వాత సనాతన ధర్మం గురించి చెప్తూ ఉండాలి. సో అసలు మీ ప్రిపరేషన్ అండ్ మీ ఫీలింగ్స్ ఏంటి ఆన్ స్టేజ్ ఉన్నప్పుడు? ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా భయంతో ఉంటుంది. అవునా? 12 years కంప్లీటెడ్, బట్ మోర్ రెస్పాన్సిబుల్గా ఉండాలి, మోర్ కాన్షియస్గా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక 3 months 4 months నుంచి హోంవర్క్ చేసిన ఒక టీమ్ వర్క్. సో చాలామంది దీనికోసం ఎఫర్ట్స్ పెడతారు, ఎస్పెషల్లీ భక్తి టీమ్ అండ్ మా చైర్మన్ గారు అండ్ రమాదేవి గారు. సహజంగా ఏంటంటే ఒక టీం వర్క్ చేసుకుంటూ పోతుందంటే మేనేజ్మెంట్ ఓకే వాళ్ళు చేసేస్తారంటారు, కానీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ చాలా కాన్సన్ట్రేటెడ్గా కాన్షియస్గా ఉంటారు చైర్మన్ గారు అండ్ రమాదేవి గారు. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ అక్కడ ఉన్న స్టేజ్ మీద జరిగే ప్రతి ఒక్కటి కనిపించాలి. అలా కనిపించాలంటే ఎంత డిసిప్లిన్డ్గా అక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ ఉండాలి. అక్కడ చాలా ధార్మికవేత్తలు వస్తారు, ఆధ్యాత్మికవేత్తలు వస్తారు, ప్రవచనకర్తలు వస్తారు, స్వామీజీలు వస్తారు, అలాగే విఐపీస్ వస్తారు. అందరూ కూడా చాలా డిసిప్లిన్డ్గా ఒకరి తర్వాత ఒకరు మీరు చూస్తూనే ఉంటారు. అవును. సో మీరు కూడా అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో అంత టీం వర్క్ వెళ్తుందంటే అది ఎంత ఎఫర్ట్స్ పెడితే వెళ్తుంది. అవును, అదొక యజ్ఞమే. అవును అవును. సో రమాదేవి గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఆవిడ చాలా డైనమిక్ కదా. అంటే భక్తి టీవీ, వనితా టీవీ అండ్ ఎన్టీవీ, వనితా టీవీ అండ్ భక్తి టీవీ ఎక్కువ చూసుకుంటారు అనుకుంటాను మ్యామ్. సో అసలు ప్రతి ఇంచ్ షీఈస్ వెరీ పర్టిక్యులర్, అందుకనే అంత గ్రోత్ వచ్చింది. సో ఆవిడ గురించి చెప్పండి, మాకు డీటెయిల్డ్గా చెప్పండి. ఓ సచ్ ఏ నైస్ ఉమెన్, గ్రేట్ ఉమెన్. అవును. ఎంప్లాయీస్ని ఆమె చూసే విధానం, ఎస్పెషల్లీ ఫీమేల్ యాంకర్స్. మేమైనా కొంత ఓకేలే ఒక ప్రోగ్రామ్ కదా, ఏదో ఒక యాక్సెసరీ వేసుకుందాము, ఏదో ఒక అవుట్ఫిట్ వేసుకుందాం అనుకుంటాం. కానీ ఆమె నైట్ 1 గంటకు కూడా అక్కడ ఉన్నటువంటి డిజైనర్ కాల్ చేసి రేపు దేవి ఈ ప్రోగ్రామ్కి వెళ్తుంది, లేకపోతే సమ్వాయి ఈ ప్రోగ్రామ్కి వెళ్తున్నారు, మీరు ఎటువంటి కాస్ట్యూమ్స్ వాళ్ళకి ఇస్తున్నారు, ఎటువంటి జ్యువెలరీ ఇస్తున్నారు, ఎటువంటి యాక్సెసరీస్ ఇస్తున్నారు, ఇవన్నీ ఆమె చెక్ చేసుకుంటారు. మీరు ఇలా టీవీ ముందు, స్క్రీన్ ముందు చాలా సీరియస్గా, ఎందుకంటే చాలా బులెటిన్స్ కవర్ చేయాలి, పొలిటికల్ న్యూస్లు చెప్పాలి, ఫీల్డ్ రిపోర్టింగ్ చేయాలి, చాలా సీరియస్గా ఇదిగా ఉంటారు. అసలు పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారు? అంటే మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి అసలు వాట్ ఈజ్ యువర్ డైలీ రొటీన్? నేను ప్రొఫెషనల్గా ఎంత సీరియస్గా, ఎంత కాన్సన్ట్రేటెడ్గా, ఎంత అంబిషియస్గా ఉంటాను, ఇంట్లో కూడా ఒక హౌస్ వైఫ్ లానే ఉంటాను. నా రెస్పాన్సిబిలిటీస్, ఫన్ ఉంటుంది, కొంత క్రేజీ థింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఉమెన్ అంటేనే ఒక ఫుల్ ఆఫ్ ప్యాకేజ్ కదా. అవును అవును అవును. వావ్, గ్రేట్. మీరు రీసెంట్గా చూసిన ఫిల్మ్ ఏంటి? మీకు చాలా నచ్చిన ఫిల్మ్ ఏంటి? చాలా నచ్చింది సత్యం సుందరం. ఓకే. ఆ తర్వాత రంగమార్తాండం. ఓకే, నైస్. స్పెల్డ్ వర్డ్ రాండివూ. RANDIVO. RENDEZVO.
VOUS. ఓ యా, యాక్చువల్లీ దాని ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది కానీ స్పెల్లింగ్ ఇది Spelling ఇలా అనమాట. ఉంటుంది. యా, Mm. అంటే ఒక సీక్రెట్ మీటింగ్ అనమాట. ఓ రాండివు అంటే Rendezvous. ఎస్. ఇప్పుడు AI రోబోస్ అనేవి అన్ని ఫీల్డ్స్ లోనూ వచ్చేస్తున్నాయి అండ్ దాన్ని ఎక్కువ డెవలప్ కూడా చేస్తున్నారు. సో న్యూస్ రీడర్స్ ని రీప్లేస్ చేస్తాయి అంటారా? ఆల్రెడీ వచ్చేసాయి కూడా. రీసెంట్గా ఒక ఛానల్ లాంచింగ్లో ఏఐ టెక్నాలజీతో ఒక ఫీమేల్ యాంకర్ని పెట్టి చదివించారు. ఓ, ఓకే. మేబీ రావచ్చు. రీప్లేస్ చేస్తాయి అనుకుంటారా? ఇప్పుడున్న ఒక కమింగ్ 20 అంటే ఒక 2 డికేట్స్ వరకు కాకపోవచ్చేమో, మేబీ కావచ్చేమో. ఓకే. ఎన్టీవీ కాకుండా అన్బయాస్డ్ న్యూస్ ఆర్ ప్రాపర్ న్యూస్ అందిస్తున్న న్యూస్ ఛానల్ ఏదనుకుంటున్నారు? ఇది కూడా కాంట్రవర్సీ. నేను ఎన్టీవీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఎన్టీవీ అనే అవును, ఎన్టీవీ ఆబ్వియస్లీ తెలుసు, మీరు చెప్తారని తెలుసు అండ్ బయట ప్రపంచానికి కూడా తెలుసు. ఎన్టీవీ కాకుండా CNN, IBN. ఓకే. సో న్యూస్ రీడర్స్గా మీకు ఏమైనా థ్రెట్స్ ఉంటాయా? థ్రెడ్స్ అంటూ ఏమీ ఉండవు. పెద్దగా మేము జనాలకి టచ్ అవ్వం కదా, రిపోర్టర్స్ ఉంటాయి. ఓకే. సో మేము ఇంకా బయటికి వెళ్ళి లేకపోతే పలానా పొలిటికల్ బీట్ లేకపోతే పలానా స్కామ్ గురించో ఇట్లా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫీల్డ్ రిపోర్టర్ వేరుంటారు కదా, అవును, వాళ్ళు లింకప్ అయి ఉంటారు. ఓకే. లైక్ బీఆర్ఎస్, లైక్ కాంగ్రెస్, బీజేపీ ఇట్లా లింకప్ అయిన వాళ్ళకి ఏమైనా థ్రెట్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్ కి థ్రెట్స్ వస్తాయి, డిఫర్మేషన్స్ వస్తాయి. ఓకే. ఇట్లా ఓకే. ఒకవేళ మీరు ఒక డే కోసం ఏదైనా సెలబ్రిటీ లాగా మారాలి అనుకుంటే ఏ సెలబ్రిటీ లాగా మారాలి అనుకుంటున్నారు? ఎవరి లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు? నేను నాలానే ఉండాలనుకుంటున్నాను. వావ్, సచ్ ఎ గుడ్ వన్. ఓకే, మీ సెలబ్రిటీ క్రష్ ఎవరు చెప్పండి పోనీ? అరవింద్ స్వామి. వావ్. మీరు ఒకవేళ మీకు ఫ్రీ టైం దొరికింది అనుకోండి, ఎలాంటి టైం పాస్ చేస్తారు? గార్డెనింగ్ చేస్తాను, ఓకే. షాపింగ్ చేస్తాను, ఓకే. ఓటీటీలు చూస్తాను. ఓకే, ఓకే. సో ఇప్పుడు వస్తున్న న్యూస్ రీడర్స్కి ఆర్ రావాలి అనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? యాంకర్ అవ్వాలి అని అనుకుంటే కేవలం మనం బాగా మాట్లాడితేనో ఎంటర్టైన్ చేస్తేనో కాదు, కంటెంట్ మీద గ్రిప్ ఉండాలి, విషయ పరిజ్ఞానం ఉండాలి. స్పెషల్లీ న్యూస్ ప్రజెంటర్స్ కావాలనుకునే వాళ్ళకి ఆర్ యాంకర్స్కి సమయస్ఫూర్తి ఉండాలి. రైట్. సో మీ ప్రొఫెషన్ మిమ్మల్ని ఫినాన్షియల్గా ఎలా చూస్తోంది? కంఫర్ట్. అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్లీ ఇండిపెండెన్స్ అనేది వచ్చింది నా జాబ్ ద్వారా. నా ఐడెంటిటీ, నా గుర్తింపు. నేను బయటకు వెళ్తే నా పేరు కంటే ఆ ఎన్టీవీ అమ్మాయి అదే ఇంటి పేరుగా మారిపోతుంది సహజంగా. అంటే ఏంటి, నా ఐడెంటిటీ ఎక్కడుంది? 7.5 కోట్ల మందిలో ఒకటిగా మిగిలిపోవడం అని ఒక సాంగ్ ఉంటుంది కదా. అవును, అవును. అట్లా ఈ 5.5 కోట్ల మందిలో నాకంటూ ఒక ఐడెంటిటీ, అవును, నా వెనకున్నటువంటి ఛానల్ ద్వారా వచ్చింది. రైట్. సో నన్ను సమాజం చూసే తీరు వేరు, నాకు ఇచ్చిన ఐడెంటిటీ వేరు. నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం ఎన్టీవీ. వావ్. మీరు ఫస్ట్ డ్రా చేసిన శాలరీ ఎంత? 5,000 ఓకే. స్టైఫండ్. 2004 ఓకే. ఈటీవీ. ఓకే. దానికి ముందు ఒక కేబుల్ నెట్వర్క్లో వర్క్ చేశాను. పర్ బులెటిన్ 100 రూపీస్. సో మంత్కి 3,000. మీరు జీవితంలో నేను ఎలా అన్నా సాధించాలి, నేను ఎలా అన్నా గ్రో అవ్వాలి అనుకుని సాధించినవి ఏవేంటి? ఫస్ట్ నాకు ఒక జాబ్ కావాలి, ఫస్ట్ నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలి, ఫస్ట్ నా ఐడెంటిటీని నేను నిరూపించుకోవాలి, 2 నా ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ ఇవ్వాలి, 2 నా చిల్డ్రన్ని ఒక ఉన్నతమైన స్థానంలో హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలి. ఇవన్నీ రీచ్ అయిపోయాను. వావ్, గ్రేట్. 20 yearsలో. ఓకే, గ్రేట్ గ్రేట్. మీరు ఒకవేళ న్యూస్ రీడరో జర్నలిస్టో అవ్వలేదు, ఏమై ఉండేవాళ్ళు? హౌస్ వైఫ్ అయి ఉండేదాన్ని. వావ్, సచ్ ఏమంటారు, నోబెల్ ప్రొఫెషన్ అది, హౌస్ వైఫ్ అనేది. ప్రైజ్లెస్. సో మీ ప్రొఫెషన్లో కానీ, మీ స్కూలింగ్లో కానీ, మీ కాలేజ్ టైంలో కానీ ఏదన్నా చిలిపిగా చేసిన పనులు ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఏది చెప్పండి. నా చైల్డ్హుడ్ డేస్ అనేవి చాలా అల్లరిగా చేశాను. మా మదర్ నా అల్లరి భరించలేకపోయేది. అవునా? ఒక్కొక్కసారి తాడుతో కూడా ఇంట్లో కట్టేసేది. చెట్లెక్కేదాన్ని. ఓకే. జామకాయలు కోయడానికి,
చీమ తుమ్మకాయలు అని ఒకటి ఉంటాయి కదా. ఓకే. సో ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు, ఎందుకంటే ఇదంతా కాంక్రీట్ జంగిల్ కాబట్టి. అవును. సో ఆ చెట్లు ఉంటే అవి బాగా పండి ఉండేవి. సో కట్టెతో కొడితే ఎంతసేపు వచ్చేవి కాదు. సో నేను చక్కగా కోతి పిల్లలు ఎక్కేసేదాన్ని అనమాట. ఓకే. ఉసిరి చెట్లే. చాలా అల్లరమ్మాయి నేను. అవునా? మీరు చిన్నప్పటికి ఇప్పటికి మీరు సంపాదించుకున్న లగ్జరియస్ ఐటమ్ ఏంటి? లగ్జరియస్ థింగ్? కార్. వావ్. ఓకే. మీరు దేని మీద ఎక్కువ ఖర్చు పెడతారు? గోల్డ్. అవునా? వావ్. ఓకే. సో వేసుకోను, కానీ కలెక్షన్ ఉంటుంది. ఓకే. సో వాట్స్ యువర్ హస్బెండ్? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? సివిల్ వర్క్స్ చేస్తారు. ఓ నైస్. రియల్ ఎస్టేట్ భూమి బాగున్నప్పుడు కన్స్ట్రక్షన్స్ అవి చేశారు, కొంచెం లాస్ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఒక చిన్న చిన్న సివిల్ కాంట్రాక్ట్స్ చేస్తున్నారు. వావ్, గ్రేట్. సో మీ లైఫ్లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ ప్రగతి, న్యూస్ ప్రెజెంటర్. వావ్. న్యూస్ ప్రెజెంటర్గా ఉన్నప్పుడు. అవును, ఈటీవీ. మా నాన్నగారు ఆమె న్యూస్ పెట్టుకునేవాళ్ళు. ఈటీవీ అప్పుడు ఈటీవీ 9 o'clock వచ్చేది కదా. అవునవును. ఎంత బాగా చదువుతుంది ఈ అమ్మాయి అని అనేవాళ్ళు. అయితే నేను ఈ న్యూస్ ప్రెజెంటర్ అవ్వాలి, యాంకర్ అవ్వాలి అనుకుని ఏమి ఈ ప్రొఫెషన్లోకి రాలా. ఓకే. ఒక జాబ్ కావాలి, దానికి ఏదో వాకింగ్ ఇంటర్వ్యూస్ వేశారు, ఓకే ట్రై చేద్దాం. వచ్చిన తర్వాత సీరియస్నెస్ వచ్చింది. ఓకే. మీరు న్యూస్ రీడింగ్, జర్నలిజం కాకుండా ఎప్పుడైనా సరదాగా పాటలు పాడడం, డాన్స్ చేయడం ఇలాంటివి ఏదైనా ఫన్నీ యాక్ట్స్ చేశారా? ఐ గుడ్ సింగర్. అవునా? సింగర్. అయితే ఒక పాట పాడతారా? కాదు, స్కూల్ డేస్లో స్టేజ్ మీదే పాడేదాన్ని. ఓకే. ఓకే. అప్పుడప్పుడు కూడా మాకు ఏదైనా కొంచెం ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా చిన్న చిన్న కండక్ట్ చేస్తే పాడుతూ ఉంటా. ఓకే. సో ఒక పాట మాకు కూడా. హరిపాదాన పుట్టవంటే గంగమ్మ, శ్రీ హరిపాదాన పుట్టవంటే గంగమ్మ, ఆ హిమగిరిపై అడుగెట్టావంటే గంగమ్మ, కడలి. వావ్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీకు నంది అవార్డు వచ్చింది, ఎన్నో అద్భుతమైన అవార్డ్స్, టీవీ జర్నలిజం అవార్డు వచ్చింది, న్యూస్ ది బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు వచ్చింది. సో అవార్డ్స్ తీసుకుంటున్నప్పుడు వావ్, నేను లైఫ్లో చాలా సాధించాను అన్న ఫీలింగ్ వచ్చిందా, లేకపోతే ఇంకా సాధించాలి, ఇంకా ఎదగాలి అన్న ఫీలింగ్ వచ్చిందా? సాధించానన్న ఫీలింగ్ రాలేదు, కానీ మోర్ రెస్పాన్సిబిలిటీగా, ఇంకా చాలా బాధ్యతగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోననే భయం అయితే మొదలైంది. అవునా? వావ్. మీరు 1 డేకి ఇన్విజిబుల్ అయిపోయారనుకోండి, కానీ పనులన్నీ అయిపోతూ ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేస్తారు. సో ఎలాంటి పనులు చేస్తారు? కొంత పనులు చెప్పండి. డ్యాన్స్ వేస్తాను ఇంట్లో. ఓకే. ఎప్పుడైనా మనం కొట్టాలి అనుకున్న వాళ్ళని కొట్టలేకపోతే ఇన్విజిబుల్గా వెళ్ళి టపీ మనం టేస్ట్ వచ్చేసేయడం. ఓకే. అలా ఉంటాయి కదా. అవునవును. సో వీఆర్ డన్ విత్ ర్యాపిడ్ ఫైర్. లెట్స్ గెట్ ఇన్ టు ది సెకండ్ సెగ్మెంట్, దిస్ ఆర్ దాట్. మార్నింగ్ 7 AM న్యూస్ ఆర్ ఈవినింగ్ 7 PM ప్రైమ్ టైమ్ న్యూస్, ఏది ఇష్టం? మోర్ ఇంపార్టెంట్ అనుకునేది 7 PM. ఓకే. తెలుగులో మూవీ ప్రమోషన్స్ ఆర్ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్? సెలబ్రిటీ ఇంటర్వ్యూస్. ఓకే. ఫీల్డ్ రిపోర్టింగ్ ఆర్ బ్రేకింగ్ న్యూస్? బ్రేకింగ్ న్యూస్. యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్, ఏది ఎక్కువ చూస్తున్నారు ఈ మధ్య? ఇన్స్టాగ్రామ్. ఓకే. న్యూస్ రీడర్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? వాయిసా, లుక్సా? వాయిస్. ఓకే. రెండు ఇంపార్టెంటే, బట్ మోర్ దెన్ వాయిస్. ఓకే. పెసరట్టు ఉప్మా ఆర్ ఉల్లి దోశ? పెసరెట్ ఉప్మా. రిపోర్టింగ్ ఇన్ శారీ ఆర్ ఫార్మల్ బ్లేజర్, ఏది ఇష్టం? సారీ. ఓకే. పాడ్కాస్ట్ ఆర్ సోలో స్టోరీ టెలింగ్? సోలో స్టోరీ టెలింగ్. ఓకే. రాజమండ్రి రోజ్ మిల్క్ ఆర్ విజయవాడ మ్యాంగో లస్సీ? విజయవాడ మ్యాంగో లస్సీ. వావ్. ఓకే. ఫేమస్ ఆర్ రిచ్? ఫేమస్. పోచంపల్లి ఆర్ కలంకారీ? పోచంపల్లి. టీవీ న్యూస్ ఆర్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్? టీవీ న్యూస్. ఎలక్ట్రానిక్ మీడియాలో వర్క్ చేస్తున్నాను. అవును. ప్రింట్ మీడియా కూడా ఇష్టమే, కదా చదవడం అంటే బోరింగ్, చెప్పడం అంటే ఇంట్రెస్ట్. యా. ఓకే. కామెడీ ఆర్ థ్రిల్లర్స్? థ్రిల్లర్స్. మీరు బయటికి ఏదైనా హాలిడేకి వెళ్ళాలంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వెళ్తారా, లేకపోతే అప్పటికప్పుడు అనుకుని వెళ్ళిపోవడమేనా? అప్పటికప్పుడు అనుకుని వెళ్ళిపోవడమే. అవునా? ఓకే. నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్ ప్రైమ్? నెట్ఫ్లిక్స్. ఓకే. క్రికెట్ ఆర్ చెస్? క్రికెట్. ప్రింట్ మీడియాలో ఈనాడు ఆర్ ఆంధ్రజ్యోతి? ఈనాడు. ఓకే. సో వీఆర్ డన్ విత్ దిస్ ఆర్ దట్ యాజ్ వెల్. మరి నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాము. దిస్ ఇస్ బ్రేకింగ్ న్యూస్.
సెగ్మెంట్ ఏంటంటే నేను ఒక ఫోటో చూపిస్తాను, దానికి సంబంధం లేకుండా అంటే ఈ ఫోటోకి కానీ వాళ్ళ రిలేషన్కి కానీ ఎటువంటి సంబంధం లేకుండా నాకు ఒక ప్రాపర్ ఫన్నీ బ్రేకింగ్ న్యూస్, డిస్క్లైమర్ ఎవరిని ఉద్దేశించింది కాదు, బట్ జస్ట్ ఒక ఫన్ టాక్లో ఫన్ నోట్లో ఎండ్ చేద్దామని ఎపిసోడ్. ఓ మై గాడ్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే అల్లు అర్జున్ గారు. ఓకే, బ్రేకింగ్ న్యూస్. పవన్ కళ్యాణ్ కలిసిన అల్లు అర్జున్ తాజాగా ఓజీలో యాక్ట్ చేద్దాం రా అంటూ అల్లు అర్జున్కు ఆఫర్. మనల్ని ఎవరు ఆపేదంటూ కామెంట్. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి గారు. ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ హ్యావింగ్ యూ ఆన్ పెప్ టాక్ విత్ పర్ణికా సీజన్ 4. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ మీలాగా మీరు ప్రగతి గారిని చూసి ఎలా ఇండస్ట్రీకి వచ్చి మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారో, మిమ్మల్ని చూసి వచ్చే వందల కొద్ది న్యూస్ రీడర్స్ ఆర్ జర్నలిస్ట్కి మీరు చాలా ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆన్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్ పర్ణిక. థ్యాంక్ యూ. చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.